శ్యామ బాబా వద్దకు జైకర్ని తీసుకుని వెళ్తాడు. బాబా, ఈయన జైకర్ అని గొప్ప చిత్రకారుడు బాబా, నీ చిత్రపటం గీయటానికి వచ్చాడు అన్నప్పుడు బాబా నవ్వాడట. రే, నా చిత్రపటం ఎందుకురా, వాడికి సమయం వృధా, పొమ్మను అన్నాడు బాబా. అనుమతి ఇవ్వల, వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోతోంది, నెలలు గడిచిపోతున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు వీళ్ళు, పర్మిషన్ ఇవ్వలే బాబా. చిట్ట చివరికి శ్యామ గోడు భరించలేక బాబా అనుమతి ఇచ్చాడు. జైకర్ సంతోషపడ్డాడు, పని ప్రారంభించాడు. బాబాకు ముందే విన్నవించుకున్నాడు, బాబా చిత్రం గీసేంతసేపు నువ్వు అలా కదలకుండా కూర్చోవాలి దేవా, దయచేసి నాకు సహకరించు అని. సరే సరే అలాగే అన్నాడు బాబా. కూర్చునేవాట 5 నిమిషాలు, ఇలాగే కూర్చునేవాట. 6వ నిమిషం పక్కకి తిరిగిపోయేవాటి. బాబా నువ్వు సరిగ్గా కూర్చో బాబా అనేవాట. నువ్వు అసలు ఏం వేసావు పట్టుకురా అని చూసి చింపేసి మొహాన్ని కొట్టి పో కల్లాజావు అని వెళ్ళిపోయేవాట బాబా. ఇలా ప్రతిరోజు శ్యామరావు జైకర్ని సతాయించేవాడు సాయిబాబా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకరోజు శ్యామాని వచ్చాడు. ఏం జైకర్, ఎంతవరకు వచ్చింది పని అని. ఎంతవరకు రావటం ఏంటి శ్యామ గారు, నేను బాబా చిత్రపటం గీయలేనేమో, ఎందుకంటే ఆయన సహకరించట్లేదు, ఆయనకి ఇష్టం లేదేమో, నాకు బాధగా ఉంది అన్నాడు. అప్పుడు శ్యామ, అందరు శ్రద్ధగా వినండి అసలు కదా, శ్యామ చెప్పాడు, బాబా హారతుల సమయంలో కదలకుండా కూర్చుంటాడు, నువ్వు కదలమన్నా కదలు, ఆ సమయంలో చిత్రంగి తప్పకుండా తొందరగా పూర్తవుతుంది అన్నాడు. అది విన్న శ్యామరావు రోజు కొద్దిగా అలా బాబా హారతిలో కూర్చున్న ఆ పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని చిత్రీకరించాడు. అందుకే ఆ హారతి, దానికి ఆ ఫోటోకి ద్వారకామాయి అంటున్నాం. ఆ ఫోటోలో మీరు చూసినట్లయితే 5 పంచవత్తులతో ఉన్న 5 వత్తుల హారతి, కొబ్బరికాయ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అంత అద్భుతంగా బాబా హారతులను తీసుకునేటప్పుడు కూర్చునేవాడట.